పూత రాగ గహనాం ప్రౌఢ వ్యామోహదాయిని. అలాంటి వారిని ఈ శృంగార పరిగ ఏం చేస్తుందంటే మరింత ఆసక్తి కలిగించి మరింత మోహాన్ని పెట్టి వెనక్కి పంపిస్తుంది. ఇక్కడ వాడు దాటి వెళ్ళలేడు. పరీక్ష అండి. మరి ఎవరియా దాటగలరు అంటే కస్తరతి 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 మాయాం అంటాడు కదా నారదుడు భక్తి సూత్రాల్లో. ఎవడు దాటతాడయ్యా అంటే ఎవరైతే వీటన్నిటిని కూడా తృణప్రాయముగా విడిచిపెట్టి మిచ్చలని తెలుసుకుని ఆ పరతత్వమైన జగదంబయందే అవ్యాజమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడో అటువంటి వాడు మాత్రమే దీన్ని దాటగలడు. అందుకే ఎవరు దాటలేరో చెప్పారంటే ఎవరు దాటగలరో ఇందులోనూ ఉన్నది. ఇంతవరకు ప్రాకారాల పనిగిపోయింది. తర్వాత దేవీ సదనం చూపిస్తున్నారు. దేవీ సదనం అంటే చింతామణి గృహం. శృంగారవర్ణవర్య స్వత్తరత సకల విబుధ సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. ఆ చింతామణి గృహాన్ని ధ్యానిస్తే మన మనస్సులో ఉన్న చింతలన్నీ తొలగుగాక, ఆ చింతను తొలగించుగాక నమస్కారం చేస్తున్నారు. శృంగారవర్ణ వర్యస్య ఉత్తరత దీనిపైన సకల విబుధ సంసేవ్యం సకల దేవతలు కూడా దీనినే ఉత్కృష్టమని భావన చేస్తూ ఉంటారు. అందుకే సకల దేవతలకి కూడా అందుకే దేవైశ్చిరం ప్రార్థితం అంటారు శంకర భగవత్పాలు వారి శివానంద లహరిలో. దేవతలు కూడా ఎల్లవేళలా ఇది దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారట. అందుకే వాళ్ళు అది కొలుచుకుంటూ ఉంటారు. అటువంటి పరతత్వ భూమికది. అది చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. ఎలా ఉన్నది ఆ సదనం అంటే చింతామణుల సమూహంతో నిర్మించిన గృహం. అందుకే దాని పేరు చింతామణి. మన ఇళ్ళన్నీ రాళ్ల ఇల్లు, సిమెంట్ ఇల్లు. అమ్మ ఇల్లంతా చింతామణులు ఇల్లుట. అక్కడ చింతామణులతో చేసిన ఇల్లు ఇదంతా కూడా. మణిసాధనశాలయోరధిమధ్యం దశతాల భూమి రుహదీర్ఘై పర్ణై సువర్ణ వర్ణై యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై. ఇక్కడ మహాపద్మాటవిని ఇప్పుడు వర్ణిస్తున్నారు. మహాపద్మాటవ్యాం ముదితమలమాయేన మనసా అంటారు కదా శంకర భగవత్పాలు వారు. మహాపద్మాటవిలోకి ఎవరు చేరగలుగుతున్నారంటే మాయామాలిన్యము లేని వారు మాత్రమే చేరగలుగుతున్నారు అక్కడికి అన్నారు. ఇక్కడ ముదితమలమాయేన మనసా వాళ్ళే మహాపద్మాటవ్యాం. ఎక్కడుందయ్యా అంటే నిషన్నాం షణ్ణామప్యుపరితవ పాదాంబుజయుగం అక్కడున్నది అది. అందు మహాపద్మాటం అంత తేలిక కాదు అక్కడికి చేరడం. మాయామాలిన్యములు వదిలిన వాళ్ళు మాత్రమే చేరగలరు అని చెప్తున్నారు. ఇదే భావాన్ని భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అని అక్కడ చూపిస్తారు. ఇక్కడ అదే విషయం. అందుకు ఇప్పుడు ఆ భవ్యమైనటువంటి మహాపద్మాటవి ఎలా ఉన్నదయ్యా అంటే మణిసదన సాలయోరధిమధ్యం. ఇంకా సాలములు అయిపోయాయి. మరి సాలము శబ్దం ఇంకా లేదు అక్కడ. కానీ ఇదివరకు చివరి సాలం ఏది? శృంగార పరిఘ. ఆ శృంగార పరిఘకి ఈ మణిసదనానికి మధ్య ఉన్నటువంటి చోటే మహాపద్మాటవి. అందుకే మణిసదన సాలయో అధిమధ్యం దశతాళ భూమిరుహ దీర్ఘై పర్ణై సువర్ణవర్ణై యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై. ఇక్కడ ఎలా ఉన్నవయ్యా అంటే వర్ణిస్తున్నారు. ఇక్కడ దళాలు వాటికి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క పద్మ దళం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. ఇది దశతాళ భూమిరుహ దీర్ఘై పర్ణై అంటే 10 తాటి చెట్ల ఎంత పొడవైనటువంటి బంగారు వన్నె కలిగిన దళములతో కూడిన పద్మములట ఒక్కొక్కటి కూడా. పైగా కాడలు ఎంతున్నాయంటే యోజనోత్తుంగై యోజనమంత ఎత్తుతో ఉన్న కాడలతో ఉన్నటువంటివి. మృదులై స్థాళీ పంచకమానైర్మిళితాంచ కేసర కదంబై సంతత గలిత మరంద స్రోతో నిర్యన్మిలింద సందోహం. 5 తాటి చెట్లంత పరిమాణం కలిగిన కేసరములతో ఉన్నాయట పద్మములు. ఇవి నిజానికి స్థల పద్మములు అని వర్ణిస్తారు. మెట్ట తామర అంటాం కదా, అవి స్థల పద్మములు. ఈ స్థల పద్మములు అంత విస్తారంగా ప్రకాశిస్తున్నాయి. ఇలాంటి ఆ పద్మములతో కూడిన వనమే మహాపద్మాటవి అని చెప్పబడుతున్నది. వాటి నుంచి నిరంతరం మకరందం స్రవిస్తూ ఉంటుంది బయటికి, గుప్తమై కాకుండా. సంతత గళిత మరంధ్ర స్రోతో నిర్యన్మిలింద సందోహం. అలాంటి దాని చుట్టూ తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ చోటులో ఉన్న సౌందర్యాన్ని చూపిస్తున్నారు. పాటీర పవన బాలక ధాటీ నిర్యత్ పరాగ పింజరితాం పద్మాటవీం భజామహ పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం. ఆ పద్మముల యొక్క వాసన మొత్తం ఈ పద్మాటవి ఎంత ప్రసరింపబడుతూ ఉంటుంది. గాలి వీస్తూ ఉంటుందట. అది నిజానికి లేత గాలి వీస్తూ ఉంటుంది. అది పాటీర పవన బాలక. పాటీరం అంటే చందనం. పాటీర పవన బాలక అంటే మలయ పవన, బాలక అంటే లేతగాలులు. లేతగాలులు వీస్తూ ఉంటే ఆ గాలి తాకిడికి నిర్యత్పరాగ పింజరితాం. ఆ పద్మముల యొక్క పుప్పొడి పైకి ఎగిరి అక్కడ నేల మీద పడుతోందట.
కనుక అక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్న సహజమైన మెత్తదనము కాంతితో పాటు ఈ పద్మముల పుప్పుడు కూడా కలిసిపోయి ఒక చిత్రమైన వర్ణం ఏర్పడింది. దాన్ని పింజర వర్ణము అని చెప్తున్నారు. పింజర వర్ణము అంటే కిమ్మీరితమని, బహువర్ణ శోభితము అని చెప్తారు. ముఖ్యంగా పసుపు ఎరుపు కలిసిన వర్ణమని పింజరితం అంటారు. ఇది సహజంగా ఎర్రని కాంతులతో ఉంటుంది కనుక ఆ పడుతున్నటువంటి ఆ పసుపు పరాగములు ఇత్యాదులన్నీ కూడా కలిసిపోయి పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ భూమి అంతా కూడా. అలాంటి పద్మాటవిని నేను నమస్కరిస్తున్నాను. ఆ పద్మముల యొక్క పరిమళంతో ప్రాంతమంతా ప్రసరిస్తున్నది అని దీని గురించి చెప్తూ పద్మాటవీ స్థలం వక్షే సావధానం మునేశ్రును సర్వేషామపి సాలానాం మూలం అన్నారు. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ప్రాకారముటికి మూలస్థానమయ్యా ఇది అన్నారు. ఇక్కడ నిజానికి ఒక పద్మంలో అనేక రేకులు ఉంటాయి, మధ్యలో కర్ణిక ఉంటుంది, అది దానికి మూలం. అలాగే మొత్తం చెప్పబడ్డ అన్ని ఆవరణలకి ఇది మూలముగా ఉన్నది, అంత ప్రధానమైనటువంటిది ఇది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పద్మాటవిలోకి వచ్చేసాం. ఎప్పుడో ఇంకా ప్రాకారాలు దాటేశాం. ప్రాకారం అంటే ఆవరణ, ఆవరణ అంటేనే చెప్పబడుతున్నది లోకం, లోకములే ఆవరణలు, ఆవరణలు దాటేకే అసలు తత్వం కనిపిస్తుంది. అందుకే మాయావరణములే ఆవరణలు, ఇవి దాటవలసినదే. మాయావరణ దాటేటటువంటి స్థితిని ఇక్కడ చూపిస్తున్నారు. ఆవరణ శబ్దంతోనే గ్రహించుకోవాల్సింది. పద్మాటవీం భజామహ పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం అని నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ పద్మాటవిలో ఒక మూల వైపు ఒక రమ్యమైన అర్ఘ్యపాత్ర ఉందిట. దేవి అర్ఘ్యపాత్రాధార. ఇప్పుడు అర్ఘ్యపాత్రంలో 3 ఉంటాయి: పాత్రాధారము, పాత్ర, దాని యందున్న అమృతము. దేవి అర్ఘ్యపాత్రాధార తస్యా పూర్వదిశి దశకళాయుక్త. ఇక్కడ అర్ఘ్యం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటగా అర్ఘ్య పాత్ర ఆధారాన్ని ధ్యానిస్తున్నారు. ఈ శ్లోకం పాత్రాధారం అండి. దేవ్యర్ఘ్యపాత్రధార తస్యా పూర్వదిశి దశకళాయుక్త వలయితమూర్తిర్భగవాన్ వహ్ని క్రోశోన్నతశ్చరం పాయాత్. అది పాత్రాధారం ఎంత ఉంటుందంటే ఒక క్రోశము ఉంటుంది దాని యొక్క పొడవు. అంత క్రోశము అనగానే అర్ధయోజన విస్తారం మన మూలంలో చెప్తున్నారు. అర్ధయోజన విస్తారముగా ఉంటుంది ఆ పాత్రాధారం. ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుందిట. వలయితమూర్తి. ఈ పాత్రాధారంలో ఎవరుంటారో తెలుసా? భగవాన్ వహ్ని, అగ్నిదేవుడు ఉంటాడు. బయటకు వస్తువులా కనబడుతున్న అగ్ని. అందుకే ఆ పాత్రాధారంలో అగ్ని కళల్ని ఆవాహన చేస్తారు. ఎలా ఉన్నాడు అతను అంటే వలయితమూర్తిర్భగవాన్ క్రోశోన్నత చిరం పాయాత్ దశకళాయుక్త. 10 కళలతో ఉంటాడు. అందుకే ఆధారపత్రలో 10 కళల్ని పూజ చేస్తారు. ఈ 10 కళలు తెలుసుకోవాలి. ఇక్కడ పాత్రాధారం అంటే సామాన్యం కాదండి. నిజానికి విశేషార్ఘ పాత్ర అంతా ధ్యానిస్తే మన శరీరమే, మరొకటి కాదు. ఇది భావన చేసుకోవాల్సిన గొప్ప అంశం. ఇందులో నువ్వు సంపాదించుకున్న భావన, జ్ఞానము, సాధన, ఈ అమృతమంతా అమ్మ పాదాలకు అర్పించడమే అమృతం అర్పణం అంటే. ఇదే బిందు తర్పణ సంతుష్ట. బిందువు అనగానే సూక్ష్మమైన జ్ఞానము. అది ఇక్కడ బిందువు అనగా సూక్ష్మ జ్ఞానము. నువ్వు విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానము ఆ పరతత్వంతో తాదాత్మ్యం చెందించడమే బిందు తర్పణ సంతుష్టాలు కనబడుతున్నది. అది చేయడానికి కావలసిన అమృతం అంతా తయారు చేస్తున్నాం. ఆ అమృతం నిజానికి శరీరమే, ఆ అమృతం నిజానికి బ్రహ్మాండమే. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మాండం కూడా అంతే. కనుక బ్రహ్మాండ విచారణ చెయ్యగా ఇదంతా పరతత్వమని స్పృహని కలుగుతూ ఆ భావన, ఆ జ్ఞానాన్ని కలుగుతుంటే ఆ జ్ఞానభావనలు అమ్మ పాదాలకు అర్పణం చేయడం అనేటువంటి విషయం ఇందులో గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ అర్ఘ్యపాత్ర చెప్పేటప్పుడు ఎన్ని కళలు వస్తాయో తర్వాత శ్లోకాలు చెప్తాం, కానీ ముందు స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధారపాత్రలో అగ్ని కళలు, అర్ఘ్యపాత్రలో సూర్యకళలు, అందులో అమృతంలో చంద్రకళలు వేస్తారు. దాని తర్వాత 5 పంచబ్రహ్మల కళలు పెడతారు. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ పంచబ్రహ్మల కళలు, వీటన్నిటిని ఆవాహన చేస్తారు దానిలో. దీని అర్థం ఏంటి? మొత్తం బ్రహ్మాండం కానీ ఈ శరీరం కానీ ఈ 5, 3, 8 కూడింది, మరొకటి లేదు. ఆలోచించుకోండి. ఇక్కడ సూర్యచంద్ర అగ్నులు ఈ రెండే ప్రపంచంలో మనకు కనబడుతున్నాడు. యదాదిత్య గతం తేజో జగద్భాసైతైఖిలం యచ్చంద్రమిషి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమాపకం. అది బయట. అలాగే మనలో కూడా సూర్యచంద్ర అగ్ని మండలములు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు క్రింద ఉన్నటువంటి మొదటి మండలం అగ్నిమండలం, తర్వాత సూర్యమండలం, తర్వాత చంద్రమండలం. అంతేకాదు మనలో సూర్యచంద్ర అగ్నిమండలములు ఏమిటయ్యా అంటే అగ్నిర్మే వాచిశ్రిత. మన యొక్క వాక్శక్తి, శబ్దశక్తి అగ్నిమండలం, మన యొక్క మనశ్శక్తి, భావనాశక్తి చంద్రమండలం, మన యొక్క దృష్టి, శారీరక శక్తి సూర్యమండలం. ఇప్పుడు చెప్పండి ఏది కాదు? ఈ మండలం ఉన్నది. ఈ మండలంలో ఎప్పుడు పంచకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమిటా పంచకృత్యాలు? సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం. ఇది ప్రపంచంలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. గమనించుకోండి.
ఇలాగ తయారైనటువంటి కళలతో ఉన్న అర్ఘ్యపాత్రలో అమృతం తీసుకువస్తున్నాడంటే అర్థం ఏంటి? అమ్మా, ఈ శరీరం ద్వారా నేను చేసే సాధన, చింతన, ఇవన్నీ కూడా ఈ 8 ఇక్కడ ఉంటేనే నేను చేయగలుగుతున్నాను. వీటి ద్వారా సాధించిన అమృతమంతా బిందువుగా నీ చరణాలకు అర్పణ చేస్తున్నాను తల్లి అని అర్పించడమే అమృత అర్పణలో భావం. చక్రార్చన చేసినప్పుడు ఈ భావనతో చేయాలి. అర్చన చేయకపోయినా భావిస్తే అదే అంతర్యాగమైపోతుంది. అందుకు ఇలాంటి అన్వయంతో అక్కడున్న 10 కళల్ని ఒక్కసారి తలంచుకుందాం. ధూమ్రార్చి, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిణి, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహ, కవ్యవాహ. ఇది హవ్యవహ కవ్యవాహ అని కూడా ఉన్నది, అది పెద్ద భేదం లేదు. మొత్తానికి 10 కళలంటివి. తర్వాత పాత్రలు సూర్యకళలు చూపిస్తున్నారు. తత్రాధారే దేవ్యా పాత్రీరూప ప్రభాకర శ్రీమాన్ 12 కళా సమేతో ధ్వాంతం మమ బహుళమంతరం భింద్యాత్. ఒక్కొక్కటి వర్ణిస్తున్నప్పుడు మొదటి చెప్పినప్పుడు రక్షించుగాక అన్నారు, అగ్నిమయమైన ఆధారాన్ని. ఇప్పుడు అర్ఘ్యపాత్ర, ఇది 12 కళా సమేతో ప్రభాకర, 12 కళలతో కూడినటువంటి ప్రభాకరుడే అక్కడున్నాడు. ఈ 12 కళలు ఒక్కసారి తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచి, సుషమ లేదా సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్లమ లేదా క్షమ అని చెప్పబడుతున్నటువంటి మొత్తం 12 కళలు అక్కడ ధ్యానించబడుతున్నాయి. అలాంటి ఆ పాత్ర ధ్వాంతం మమ బహుళ మంతరం భింద్యాత్, నా లోపలున్న చీకటిని పోగొట్టుగాక. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.